ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము యాకోబు పత్రిక 4:2. దేవుని అడగనందున మీకేమీయూ దొరకదు. ఈ వాక్య భాగం నుండి ప్రభు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. మరి యాకోబు దేవుని అడగనందున మీకేమీయూ దొరకదు అంటున్నాడు. మరి అడగడం చాలా ప్రాధాన్యం కదా, అంటే ప్రార్థించాలి. దేవుని ఏదైనా సరే నీకు అవసరం ఉందని అడగాలి కదా, మరి అడగబందున ఏమీ దొరకదు అంటున్నాడు. నిజమే కదా అది. మరి ప్రియ సహోదరి, వింటున్న సహోదరా, ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నీవు దేవుని అడిగే వ్యక్తివేనా? దేవునికి ప్రార్థన చేసే వ్యక్తివేనా? నీ అవసరాల కోసం దేవుని మీదనే నీవు ఆధారపడుతున్నావా? మాటికి మనుషులు ఎదుగు పరిగెడుతున్నావా? మనుషుల మీద ఆధారపడుతూ దేవుణ్ణి అడగడాన్ని ఒకవేళ నిర్లక్ష్యం చేస్తున్నావేమో. మనుషులందరి దగ్గరికి వెళ్ళి ఎక్కడా సహాయం దొరకపోతే అప్పుడు దేవుని యొద్దకు పరిగెత్తుకుంటూ వచ్చే వ్యక్తివేమో నీవు. అసలు దేవుణ్ణి అడిగే అనుభవం నీకుందా? ఏది అడిగినా నీ దేవుడు నీకు మంచి ఉద్దేశంతోనే మరి నువ్వు అడగాలి. అది నువ్వు గమనించాలి. చెడ్డ ఉద్దేశంతో అడగకూడదు. తోటి వారిని నాశనం అవ్వాలని, వాళ్ళకి అది జరగాలి, ఇది జరగాలి, ఇట్లాంటి ఉద్దేశాలతో నువ్వు అడిగితే నీ ప్రార్థనను ఆలకించడు, నువ్వు అడిగింది ఏది నీకు ఇవ్వడు. అటువంటి ఉద్దేశంతో కాకుండా వాక్యానుసారంగా నువ్వు అడిగే వ్యక్తివైతే ఖచ్చితంగా నీ ప్రతి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు, సఫలం చేస్తాడు, నీకు జవాబిచ్చే దేవుడు. అంతేగాని నువ్వు అడగకుండా ఉంటే నీకేమీ దొరకదు. నువ్వు అడిగితే తప్పకుండా పొందుకుంటావు. అడుగుడి మీకు ఇవ్వబడినని వాక్యం ఉంది కదా, కాబట్టి ఖచ్చితంగా అడిగే వ్యక్తిగా ఉండాలి. ప్రభుని ఏదైనా అడిగితేనే నీకు కావాల్సింది నువ్వు పొందుకోగలుగుతావు. నీ జీవితంలో నీవు మరి ఏదైనా సరే మరి ఒక విషయంలో మరి నువ్వు అడగాలి అనుకుంటే తప్పకుండా అడుగు. మరి నువ్వు పోట్లాడతావు, ఇంకా అనేక విషయాల్లో యుద్ధం చేస్తావు, కొంతమందితో గొడవలకు వెళ్తావు, అన్నీ చేస్తావు, కానీ ప్రభుని మాత్రం ఏది అడగవు నువ్వు. మరి అట్లా అడగకుండా ఉండకుండా ప్రభుని అడగాలి. అదేమన్నంటే ప్రభుకి అన్నీ తెలుసు కదా, నా అవసరాలన్నీ ఆయనకి తెలియదా, నేనేంటి అడిగేది అనే మాట్లాడే వ్యక్తిగా నీవు ఉన్నావేమో. జాగ్రత్త సుమా, అలా ఎన్నటికీ అనకూడదు. ప్రభుకి అన్నీ తెలుసు అంటే తెలుసు ఆయనకి, కానీ నువ్వు అడుగుతావా లేదా అని ఆయన చూస్తూ ఉంటాడు. అందుకే కదా ఈరోజు వాక్యం ద్వారా దేవునితో మాట్లాడుతున్నారు కదా. యాకోబు పత్రిక నుండి దేవుని అడగనందున మీకేమీ దొరకదు అంటున్నాడు. చాలా సింపుల్గా చెప్తున్నాడు. కాబట్టి అడిగే వ్యక్తులుగా ఉండాలి. మీరు ప్రభువుని అడిగే విషయాలు ఎలా ఉండాలో తెలుసా? దురుద్దేశంతో అడగకూడదు, నీ భోగాల నిమిత్తమే అడగకూడదు. ముఖ్యంగా ఆత్మీయ విషయాల గురించి ఎక్కువగా అడగాలి. పరలోకం చేరే భక్తి నీవు చేయాలని, పరలోకం చేరుకోవాలని, నీ గురి క్రీస్తేనని, అక్కడికి చేరాలని పదే అడగాలి. అడగకుండా ఎలా ఇస్తాడు దేవుడు? మరి నీ భక్తి జీవితం ద్వారా, నీ సొంత భక్తి ద్వారా నువ్వు ఎన్నటికీ పరలోకం చేరుకోలేవు. ఆ పరిపూర్ణత, సంపూర్ణత నీలో ఎన్నటికీ రాదు. మనంతటి మనం ఎప్పుడు అలా చేయలేం కదా. కానీ దేవుని సహాయం తీసుకుంటే ఆ పరిపూర్ణతలోకి ఆయనే నడిపిస్తాడు. ఆ సంపూర్ణత ఆయనే ఇచ్చి ఆయన రాజ్య వారసత్వం ఇస్తాడు. కానీ ఏ రోజైనా అడిగావా? సహోదరి, సహోదరుడు ఆలోచించు. చాలా విషయాలు ఈ లోక సంబంధించిన అడుగుతావు, కానీ ప్రభువా నీ విధం చేతైనా నేను పరలోకం చేరాలయ్యా, నాలో మరి దోషాలు, లోపాలు, అవధేతులు, పాపాలు కొట్టే ప్రభా, నన్ను సరిదిద్దేసయ్యా, మరి నాలో ఆ పరిపూర్ణత ఇవ్వయ్యా, నీ రాజ్య వారసత్వం ఇవ్వు ప్రభా అని ఏ రోజైనా అడిగావా? అడిగే వ్యక్తిగా నీవు ఉండాలి. ఈ లోకంలో ఎన్నాళ్ళు ఉంటామేంటి? కొద్ది రోజులుగా ఎవరన్నా సరే అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, లేదా 40, 60, 50, 70 అంతే కదా. కానీ అధిక బలం ఉంటే 80 తర్వాతైనా వెళ్ళిపోవాల్సిందేగా. మరి నిత్యత్వంలో ఎక్కడ ఉండాలి అనేది కదా ముఖ్యం. నిత్యత్వంలో యుగయుగాలు సంతోషంగా వేస్తూ ఉండాలి. కాబట్టి అలా ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా అడుగు. పరలోకం చేరాలని అడుగు, నీ కుటుంబం కోసం అడుగు, రక్షణ లేని నీ కుటుంబ సభ్యుల కోసం అడుగు. ఇంకా నువ్వు రక్షించబడిన వ్యక్తివైతే నీ రక్షణ కోసం అడుగు. రక్షించబడిన రక్షణలో సరిగా కొనసాగకపోతే రక్షణలో మంచిగా కొనసాగాలేసయ్యా అని నువ్వు అడుగు. ఇప్పటి వరకు ప్రభువుని నువ్వు ఏమీ అడగని వ్యక్తిగా ఉంటే ఏమీ పొందుకోలేవు. కాబట్టి ఇప్పటి నుంచైనా అడగడం మొదలుపెట్టు. ప్రభువు నువ్వు అడగడం మొదలుపెట్టగానే నీ ప్రార్థన ఆలకించి నీకు ఉత్తరం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్.